నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి. చూసుకున్నట్లయితే ప్రభుత్వం వచ్చి సంవత్సర పరిపాలన జూన్ 12కి అవుతుంది. నిన్నటికి నేను చూసినట్టుగా వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు. ఏమంటారు, నిజంగా లిక్కర్ జరిగిందా? ఇది సహజమే కదండి. ఇది ప్రభుత్వాలు మారినప్పుడల్లా వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకోవటమే. సామాన్య ప్రజలకి దొరికితే అది తాగటం, తిరగటం, అంత తినటం తప్ప వాస్తవాలు మనకైతే తెలియవు. వాళ్ళని వేధించారని చెప్పి, వీళ్ళని వేధించారని చెప్పి ఇంతకుముందు వీళ్ళు వాళ్ళని వేధిస్తున్నారు. అది వాళ్ళ రాజకీయ కక్షలు ఇవి సందర్భము. సామాన్య ప్రజలకి అంతలు తెలియదు, పూర్తిగా తెలియదు. ఎందుకంటే వార్తా సంస్థలు, మీడియా సంస్థలు, యూట్యూబ్లు కూడా అన్నీ కూడా ఇదే అంశం అయిపోయింది. ఆయన కూడా ఏదైనా ఉంటే విచారణకి నేను సిద్ధమే అంటున్నారు. వచ్చి అరెస్ట్ చేసుకొని నేను విజయవాడలోనే ఉంటానని ఆయన అంటున్నారు. ఎవరు? మాజీ ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్సీపీ నేత జగన్ గారు. ఇప్పుడు ఈ మధ్య ఈ ప్రజెంట్ సీఎం గారు కూడాను వీళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పారు కదా, మీరు ఈ లిక్కర్ దీని మీద మీరేం కామెంట్ చేయొద్దు, అది కోర్టులు చూసుకుంటాయి, అవి న్యాయస్థానాలు చూసుకుంటాయిలండి, మనం కామెంట్ చేయొద్దు అని చెప్పి ఇక్కడ ప్రజెంట్ సీఎం గారు కూడా చెప్పారు. ఎలా జరుగుతుంది చూడాలి. విచారణలో కూడా వీళ్ళ సన్నిహితులు అందరూ కూడా అప్రూవల్గా మారుతున్నారు, లేకపోతే లొంగిపోతున్నారు అంటున్నారు. ఈయనే నిన్న మీడియా ముఖంగా మాట్లాడారు. ఎలా ఉండబోతుంది? విజయసాయి రెడ్డి గారి గురించి కూడా మాట్లాడారు. ఆయన లొంగిపోయాడు, ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారికి, అందుకని అప్రూవర్గా మారారు అంటున్నారు. ఎంతవరకు అది వాళ్ళ ఇప్పుడు రాజకీయ నాయకుల గురించి తెలిసిందే కదండి. వాళ్ళు ఎక్కడ సేఫ్గా ఉంటారు అని అనుకుంటే అటువైపు అడుగు వేస్తుంటారు వాళ్ళు. దాంట్లో వాళ్ళని మనం కరెక్ట్గా అనుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే అప్పుడు అంతా ఆనే అయ్యాడు విజయసాయి రెడ్డి గారు, నెంబర్ 2గానే ఉన్నారు ఆయన పార్లమెంటులో, అక్కడ ఢిల్లీలో కూడాను. ఇప్పుడు నేను అసలు రాజకీయానికి స్వస్తి చెప్పి నేను దేవతను నేను అని చెప్పి మామూలుగా నేను వ్యవసాయం చేసుకుంటాను అని అంటున్నాడు. అది అప్పుడు ఎందుకు అంత బాధ్యతలు తీసుకొని అలా చేశాడు, ఇప్పుడు అస్త్ర సన్యాసం ఎందుకు చేశారు అనేది ఎవరు ఎలా ఉంటుంది సార్? ఒకవేళ చేసుంటే సుమారు ఎంత చేసుంటారు, ఎందుకంటారు? నాకు అంత ఐడియా లేదండి. లేకపోతే ఈ అరెస్టులు పర్వాలేదు ఎందుకంటారు? ఏదో కక్ష సాధింపుకేనంటారు. ఇప్పుడు అందరూ ఇవి చేసేది అవే కాబట్టి ఎందుకు ఇవి అని అంటాను నేను. ఇప్పుడు వీళ్ళలో ఉంటాయి తప్పులు, వాళ్ళలో కూడా ఉంటాయి, వాళ్ళకే తెలుసు అది. కానీ వాళ్ళు పడిన బాధలకి వీళ్ళు ఇప్పుడు కక్ష తీర్చు. వీళ్ళు కూడా అంటున్నారు కదా, రేపు మేము వస్తే ఎక్కడున్నా వదలము అంటున్నారు. ఇదే పరంపర కొనసాగితే ప్రజలు ఏం చూస్తూనే ఉంటారు. ప్రజలు ఎప్పుడు ఎవరికి బుద్ధి తెప్పాలో చెప్తుంటారు. ఉన్నట్లయితే రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ నిన్న చాలా ఉత్కంఠతగా ఉంది. ఒక పక్క లిక్కర్ కేసులో ప్రూఫ్లు ఉంటే చూపించండి అని ఆయన, లిక్కర్ కేసులో అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, తదుపరి సమయం రాగానే చూపిస్తామని ప్రభుత్వం. ఎలా అంటే నేనే చెప్పుద్దండి, చూడాలి. సంవత్సరం అయింది, అమ్మఒడి లేదు, ఒకరికన్నా వేయాలండి. చదువుకున్న వాళ్ళు, ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఉంటారు, అది చూసి గవర్నమెంట్ చేయాలి. మరి పర్టికులర్గా ఈ లిక్కర్ స్కామ్ అంశం చూసుకుంటేనేమో అరెస్టులకైనా సిద్ధమే, నాకు జైలు కొత్త కదా అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. నిజంగా ఇవన్నీ జరిగినాయి. పాతకాలంలో ఏంటంటే ఫోన్పేలు కూడా యాక్సెప్ట్ చేయలేదు, ఏదైతే ఉందో ఈ యొక్క మధ్యాహ్నం దుకాణాల్లో, మరి ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి అంటున్నారు వీళ్ళు. ఖచ్చితంగా సిట్ విచారణలో అన్ని అంశాలు ఉన్నాయి అంటున్నారు. తన సన్నిహితులు కూడా నాకు అప్రూవల్గా మారిపోతున్నారు నాకు సంబంధించి అనేది ఈయన వాదన. అవన్నీ తెలియదే ఉందండి, కొత్త ఏం కాదు. ఏం చేసేదే ఉంది. ఇప్పుడు 10 గ్రామాలకి లిక్కర్ షాప్ అని ఇచ్చాడు, అది ఏం చేసేదండి? ఇవన్నీ స్కామ్ ఏముండదు. గత హయాంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఇదే బెయిల్ మీద ఉన్నారు, అప్పుడు కూడా స్కామ్ జరిగిందని దాని మీద విచారణ జరిగింది. మరి ఆయన ఎలా మాట్లాడతారు అనేది ఈయన వాదన. ఎందుకంటే మేము పారదర్శకంగా అమలు చేశాము, 20-30 రూపాయలు తక్కువకే అమ్మాము ఆ రోజుల్లో అంటున్నారు జగన్ గారు. ఎంత తక్కువగా అమ్మినా ఈయన మొత్తం ఇంకా ఎక్కువైంది కదండి. ఊరూరికి ఇచ్చి 10 సెంటర్లో షాప్ అయి ఉండి ఈయన చాలా సెంటర్లు ఇచ్చినాడు, ఈయనకన్నా ఎక్కువైంది. నిజంగా జరిగిందంటారా మీ అభిప్రాయం ప్రకారం? ఏదో పార్టీలు మారినప్పుడు కక్షపూర్తి చర్యలకి ఇట్లాంటి కక్షపూర్తి చర్యలు ఏమఉండదు. మన షర్మిల గారు కూడా ఎందుకు బ్రదర్కి ఆపోజిట్గా మాట్లాడుతున్నారు? అంతా మీరు మంచి వాళ్ళు అయితే కనుక విచారణకు సిద్ధం కండి, మీ పైన విచారణ వేసుకుని క్లీన్ షీట్ తీసుకోండి అని చెప్పి నిన్న మీడియా ముఖంగా అవన్నీ జరిగాక జరిగింది అనుకో. స్కామ్ అయితే మనకైతే క్లారిటీ లేదు. ఒకవేళ నిజంగా మామూలు మాజీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేస్తే నిజంగా సింపతి వర్కౌట్ అవుతుందా, లేకపోతే తప్పు చేశారని అరెస్ట్ చేస్తే ఎటువంటి వ్యతిరేకత ఉండదంటారా ప్రజలు? వ్యతిరేకత ఎవరి పార్టీ ఆడ చేస్తారండి, దాన్ని ఏమన్నా ఎవరి పార్టీ వాళ్ళకి ముఖ్యంగా మనలాంటి సామాన్యులు ఏం చెప్పలేదు. నిన్న ప్రశ్న మీడియా ముఖంగా చెప్పడం జరిగింది, ఏ వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి అనేది. ఏదైతే రేషన్ డీలర్ సంబంధించి డోర్ టు డోర్ డెలివరీ నిర్వీర్యం అయిపోయింది, ఆపేస్తానంటున్నారు.
ఇటు పక్క ఆరోగ్య భరోసా కూడా లేదు. ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా, ఆరోగ్యశ్రీ తీసేశారు. నెట్వర్క్ హాస్పిటల్ బకాయిలు ఉన్నాయి కాబట్టి ఇటు పక్క తల్లికి వందనం లేదు. పథకాలు చాలా వరకు డిలే అయిపోతున్నాయి. దానికోసం జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం చేస్తామంటున్నారు. నిజమేనంటారు? అది చేస్తే చేయొచ్చులేండి. అలా పార్టీ గురించి చేసుకుంటే చేసుకోవచ్చు. మన దాన్ని ఒకవేళ నిజంగా అరెస్ట్ చేసే అంశం వస్తే ప్రజలు ఎలా ఉంటారు? రాష్ట్రంలో వ్యతిరేకత వచ్చింది అంటారా, సింపతి వచ్చింది? అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, అంత పెద్ద ఆయన్ని. ఇప్పుడేమవుతుందండి? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తాం కొంతవరకు, పెద్ద ఆయన అరెస్ట్ చేస్తాం కొంతవరకు రాంగు. ఈ అరెస్టులు చేసుకునే బదులు ఏమైనా డెవలప్మెంట్ చేసి మధ్యతరగతి వాళ్ళకి, రైతులకి రైతు భరోసా అని, అమ్మఒడని, అమరావతి డెవలప్మెంట్ అని చేస్తే కొద్దిగా గవర్నమెంట్ బాగుంటుంది. డైవర్షన్ అంటారు ఇవన్నీ. ఇవన్నీ తెలియనే ఉందండి. ఆయన మీద ఈయన మీద ఆయన. సంవత్సర పరిపాలన ఏమేమి చూసారు? ఏమైనా ఫాస్ట్గా అయినట్టు ఉన్నాయా, లేకపోతే నెమ్మదిగా అవుతుంది? నెమ్మదిగా ఉంది బాగా. పెన్షన్ ఒకటి పెంచారు అంతే. అమరావతి రీలాంచింగ్ చేశారు, అది కొద్దిగా స్పీడ్గా చేస్తే మనకి అందరికీ బాగుంటుంది. అమరావతి ఉండాలని కోరుకుంటున్నాం. మళ్ళీ భూసేకరణ అంటున్నారు, ఉన్నదాన్ని కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే తర్వాత భూసేకరణ అనేది వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం, వేరే ఉద్దేశం కాదు. 33,000 ఎకరాలు ఉంది ఇప్పుడు. 33,000 ఎకరాల్లో 60% డెవలప్మెంట్ చేస్తే ఉన్న రైతులు కూడా మన చుట్టుపక్కల కూడా ఇస్తాక అవకాశం ఉంటుంది చూసి. సార్, పరిపాలన ఎలా ఉంది ఒక సంవత్సరం పాటు? ఈ సంవత్సరం పాటు పరిపాలన బాగానే ఉంది. ఓకే, ఎలా ఉంది సార్? చూసుకున్నట్లయితే ఈ జగన్ గారు లిక్కర్ స్కామ్ నిన్న హడావుడిగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఒకేసారి అందరూ నివ్వెరిపోయారు. ఏదైనా ఉంటే విచారణ వేసుకోండి, నేను సిద్ధమే, అరెస్టులకైనా నేను సిద్ధమే అంటున్నారు. జరిగితే ఎంత జరిగి ఉండొచ్చు, రేపు మాపు రిపోర్ట్ కూడా వస్తుంది అంటున్నారు. లిక్కర్ స్కామ్ అంటే అంత నాకు అంటే జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంత భారీ ఎత్తుగా రేట్లు పెంచడం, కొంతమంది అవినీతికి పాల్పడినట్టు అనుకుంటున్నా. నా సన్నిహితులు అందరూ కూడా అప్రూవల్గా మారిపోయారు. సో అందుకని చెప్పి నేనైతే ఈ అరెస్టులకు భయపడి విజయవాడలోనే ఉంటాను, ఎవరో అరెస్ట్ చేసుకోండి అని నేను సవాల్ చేసుకున్నాను. అప్రూవల్గా మారడం అంటే అప్పుడు తప్పు చేసినట్టేనా? అలాగా అప్రూవల్గా మారారంటే ఇక వాళ్ళు తప్పు చేసినట్టే కదా లెక్క. ఎందుకంటే ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానివ్వండి, ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి, ఇటుపక్క విజయసాయి రెడ్డి గారు లొంగిపోయారు చంద్రబాబుకి అంటున్నారు. నిజమేనంటారా? ఇలా ఏదో కక్షపూరిత చర్యలు ఉంటాయి జనరల్గా ప్రభుత్వాలు మరి. జనరల్గా కక్షపూరిత చర్యలు అంటే ప్రశ్నించి మనం చూస్తూనే ఉన్నాము. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కక్షపూరిత చర్యలు అంటే ఉంటానే ఉంటాయి. కానీ విమర్శలు ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. నేను షర్మిల గారు కూడా ఈయన బేతాళుడు కథ అంటున్నారు. ఇదంతా కూడా ఈయన ఎటువంటి తప్పు చేయకపోతే ఈయన పేరు విచారణ చేయించుకోవచ్చు కదా. అప్పుడు కాదంబరి జత్వానీ కేసు అలాగే జరిగింది, హీరోయిన్ కేసు ఒకటి జరిగింది. తర్వాత చూసుకుంటే అనేక కేసులు జరిగాయి కదా, పోలీసులు కూడా ఇబ్బంది పెట్టారు గతంలో. మరి మీరు నిరూపించుకోండి అని ఈవిడ అంటున్నారు షర్మిల గారు. ఎలా ఉండబోతుంది? సోదరు కూడా ఎందుకు అలా అంటుంది? ఆమెకి కుటుంబంలో ఏమైనా వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు. అంత అయితే ప్రభుత్వం మటుకి ఇప్పుడు ఈ సంవత్సరం పరిపాలన బాగానే ఉంది. ఇంకా అభివృద్ధి చేయాలని మేము ఆశిస్తున్నాం ప్రజలు. జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం అంటున్నారు ఏంటి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు పాలనకు సంబంధించి వెన్నుపోటు దినోత్సవం చేస్తారంట. దేనికి చేస్తారు? వెన్నుపోటు దినోత్సవం అంటే నాకు అంత దాని గురించి. యాక్చువల్గా ఏంటంటే ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు అనే కాన్సెప్ట్ మీద అదే మైండ్లో పెట్టుకుని దీన్ని చేస్తానంటున్నారు జూన్ 4న. లేదు, చేయలేరండి. ఎలా ఉంది సార్ టోటల్గా చూసుకుంటే? మరి జూన్ 12వ తారీఖు అనేక పథకాలు అంటుంది ప్రభుత్వం. ఎలా పథకాలు పెట్టాలి, మరి పథకాలు పెడితేనే వీళ్ళు ప్రజలు గెలిపించడానికి న్యాయం జరగాలి కదా. మరి అరెస్ట్ అవుతారా జగన్ గారు ఈ కేసులో? ఏదన్నా ఉందా, ముందుకు వెళ్తుందా? సిట్ కూడా కేంద్ర ప్రభుత్వం అమిత్ షా దగ్గర ఫైల్ ఉందంటున్నారు, కేంద్ర మోడీ గారికి కూడా తెలుసు అంటున్నారు. తప్పు అంటూ చేస్తే ఎవరన్నా ఎంత పెద్దవాళ్ళైనా లోనికి వెళ్ళాల్సిందే కదా, తప్పదు అది. మరి వాళ్ళ ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడిని మరి కేసులు పెట్టి అక్రమంగా మరి లోన ఆ వయసులో కూడా వేయించారు కదా. మరి తప్పదు. ఇక తప్పు చేస్తే ఎవరైనా జగన్ అయినా సరే చంద్రబాబు నాయుడు అయినా వెళ్ళాల్సిందే. ఏదైనా ప్రజలకి అందుబాటులో పథకాలు ఇచ్చి న్యాయం చేసిన వాళ్ళు మళ్ళీ గెలుస్తారు. సార్, జనరల్గా ఏం చేస్తుంటారు వృత్తిరీత్యా? కరెంట్ పని చూసుకున్నట్లయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. మీడియా ముఖంగా సన్నిహితులు కూడా అప్రూవర్గా మారిపోతున్నారు. నా సన్నిహితుడైన విజయసాయి రెడ్డి ఏమో చంద్రబాబుకు లొంగిపోయాడు అంటున్నారు. ఏమంటారు దాన్ని? రాజకీయ గురించి మనకు తెలియదు. అయితే ఇటుపక్క చూసుకుంటే అక్రమ మద్యం పైన ఏదైతే ఉందో గతంలో ఫోన్పేలు యాక్సెప్ట్ చేయలేదు, డబ్బులన్నీ పక్కదారి పెట్టాయంటుంది ఈ ప్రభుత్వం. సిట్ విచారణ అనంతరం కూడా పేపర్లన్నీ కూడా వచ్చినాయి, అరెస్టులకే సిద్ధం అవుతున్నాం అంటున్నారు. ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపిమ్మని జగన్ గారు. ఎలా ఉంది అసలు నిజంగా అప్పుడు ఏమో జరిగింది? అప్పుడు ఏం జరిగింది అనేది చెప్పేదానికంటే కూడా ఇప్పుడు ఏం జరుగుతుందని మాట్లాడుకోవడం బెస్ట్ అండి. ఈయనేమంటున్నారంటే ఈ అక్రమ మద్యంలో గతంలో ఈయన కూడా అదే కేసులో ఉన్నారు ఎవరైతే చంద్రబాబు గారు అంటున్నారు. ఈ అక్రమ మద్యం గురించి చిన్న వివరణ.
దాని గురించి అది తెలియదన్న. అంటే జరిగిందంటారా జరగలేదంటారా? ఏమండి వాళ్ళు వస్తే వీళ్ళిస్తే వాళ్ళు చెప్పుకోవడం కామను. ఏదైనా గవర్నమెంట్లు మారినప్పుడు సహజంగా జరిగే అంశాలు అంటే అంతే. షర్మిల గారు కూడా ఎందుకు నెగిటివ్గా మాట్లాడుతున్నారు? ఈయనకి మళ్ళీ ఈయన కూడా ఏమంటుందంటే మీరు అంత మంచి వాళ్ళు అయితే మీరు క్లీన్ షీట్ వేయించుకోండి, విచారణ చేయించుకోని అంటుంది. ఆమె గురించి అయితే మాట్లాడకూడదండి. ఏముంటుంది సార్ మరి ఏంటి, ఒక పక్క మహానాడు సభలు అయిన అనంతరం ఒకవేళ జగన్మోహన్ గారు అరెస్ట్ చేస్తే సింపతి వచ్చింది అంటారా? నెక్స్ట్ టైం మోడీ సీఎం మోడీకి ఆయనేనండి. ఉన్న ఈ గవర్నమెంట్ మీద అందరికీ వ్యతిరేకంగానే ఉంది. ఒకవేళ జరిగితే ఎంత జరగవచ్చు? 8,000 కోట్లు జరగవచ్చు. ఎందుకంటే పక్కదారి పట్టాయి అనేది వీళ్ళ వాదన, ఎవరైతే ఇప్పుడున్న ప్రభుత్వాల వాదన. ఒకవేళ జరిగితే జరిగిందని ఆలోచించవచ్చు. జరిగితే జరిగి ఉండొచ్చు దాంట్లో, కానీ ఆయన ఎక్కడ కూడా అవినీతి చేశారన్న ఇది మోడీ ఎక్కడ లేదు, ఎవరి దగ్గర లేదు కదా సార్, జనాల దగ్గర. ఈ అక్రమ అరెస్టులకు కారణం ఏంటంటారు? ప్రభుత్వాలు మారిపోయినంటారు. ప్రభుత్వం మారటం వల్లే. ఎలా ఉండబోతుంది సార్? లాస్ట్ టైం చూసుకుంటే ఒకవేళ ఇప్పుడు ఎంత పెద్ద నాయకుడు ఈయన కూడా మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే ఒకసారి ప్రజల్లో ఎలా ఉంటుందంట? ప్రజల్లో టీడీపీ గవర్నమెంట్ మీద తీవ్ర వ్యతిరేకత వస్తుందండి. ఆల్రెడీ వ్యతిరేకత ఉంది, అంతకు మించి వ్యతిరేకత ఇంకా ఎక్కువ అవుతుంది. విజయవాడ క్యాంపు కార్యాలయం తాడేపల్లిలోనే నేను ఉంటున్నాను, ఏదైతే నా నివాసం ఇక్కడే, దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేసుకోండి అని ఈయన. తప్పేమో సార్, మరి ఆయన చెప్పినప్పుడు మరి చేయమనండి, ఇంక చేసేదే ఉంది. ఇది చూసుకుంటేనేమో ఒక పక్క అరెస్టులకు సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది, సిట్ కూడా విచారణ కంప్లీట్ చేసిందని వీళ్ళు. ఎలా ఉంది సార్? అవన్నీ కంప్లైంట్ చేశారు, ఇవన్నీ చేసామంటే వాళ్ళకి నిజాయితీగా నిక్కచ్చిగా చేస్తున్నారా? ఏది నిక్కచ్చిగా జరగట్లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని అన్యాయమే, అన్ని అక్రాంతమన్నీ. ఒక పక్క ఇటు పక్క చూసుకుంటే సార్, జూన్ 4న మాజీ ప్రభుత్వాలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమంటుందంటే చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు దినోత్సవం చేస్తామంటుంది. ఏదైతే గతంలో వెన్నుపోటు అంశం ఉందో దానిపైన ఎలా మనకు అంత ఐడియా లేదు సార్. మేడం, జనరల్గా ఏం చేస్తుంటారు వృత్తిరీత్యా? నేను మామూలు బిజినెస్ అండి. మేడం, చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన ఎలా అనిపించింది? కొంచెం సమయం ఇచ్చినప్పటికీ కూడా సంవత్సర పరిపాలనకు సంబంధించి 4 పథకాలు జూన్ 12 ఇస్తామంటుంది ప్రభుత్వం. గతంలో పెన్షన్, తర్వాత గ్యాస్ సిలిండర్లు చూశారు, ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వం అయితే ఎక్సలెంట్గా ఉందండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోడ్ల పరిస్థితి ఇప్పటికి చాలా డెవలప్ అయినాయి. కాకపోతే పథకాల అమల్లో టైం తీసుకుంటున్నారు, అవి చేసి తీరుతారు పక్కాగా. ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో. అక్రమ మద్యం అనేది నా ప్రభుత్వంలో జరగలేదు, నేను పారదర్శకంగా ఉన్నానని ఈయన. గతంలో ఫోన్పేలు యాక్సెప్ట్ చేయలేదు, ఓన్లీ డబ్బులే యాక్సెప్ట్ చేశారు, ఎంత బాగా తాగి పడిపోయారో అనేది వీళ్ళ ప్రభుత్వం మాట. ఎలా అనిపించింది? నిజంగా అరెస్ట్ చేసి ఉంటే సుమారు ఎన్ని కోట్లు జరుగుతుంది? అది మనకి ఎలా తెలుస్తుందండి? ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తూ ఉంటారు. నిజాయితీ అన్నది మనం మాట్లాడలేం కదా ఎలా ఉందో. కానీ లిక్కర్ స్కామ్ అన్నది ఆయన గవర్నమెంట్లో జరగకపోతే ఇంకెవరి గవర్నమెంట్లో జరిగినట్టండి? అది ఆయన పబ్లిక్గా అలా మాట్లాడితే ఇక మనం ఏమి ఇచ్చేస్తాము? అది ఆయన చూసుకోవాలి కదా. అరెస్ట్కి నేను సిద్ధమే, నాకు జైలు కొత్త కాదు, నేను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నాను, వచ్చి అరెస్ట్ చేసుకొని చూస్తాను అంటున్నారు. ఈ ఛాలెంజ్లు దేనికంటే? అది మరి మాకేం తెలుస్తుందండి ఎందుకు చేస్తున్నారో, ఎవరిని ఉద్దేశించి ఆ ఛాలెంజ్లు చేస్తున్నారో కూడా మాకు తెలియదు. సిట్టు కేంద్రం సిట్టు విచారణతో పాటు అన్ని దానికి సంబంధించిన కాగితాలు, సంతకాలు కూడా అయిపోయినాయి. జస్ట్ ఒక అవకాశం కోసం చూస్తున్నారు. ఒకవేళ నిజంగా జరిగి ఉండి అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? సింపతి వస్తుందంటారా, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది? సింపతి అనేది ఎందుకు వస్తుందండి? తప్పు చేసి ఉంటే కనుక ఆయన అరెస్ట్ అవుతారు. సింపతి అనేది ఎందుకు ఉంటుందండి? ఆయన ఏం చేశారని ప్రజలకి ఏం చేశారని సింపతి కోరతారు? ఆయన సొంతగా నమ్మిన వాళ్లే చంద్రబాబు నాయుడుకు లొంగిపోతున్నారు. విజయసాయి రెడ్డి అంశం కానివ్వండి, ధనుంజయ రెడ్డి అంశం, ఓసిడి కృష్ణమోహన్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ సన్నిహితులు ఈయనకి. వీళ్ళందరూ కూడా లొంగిపోతున్నారు అని చెప్పి ఈయన భయపడుతున్నారు. అంటే భయపడడానికి కారణం ఏంటి? తప్పును చేసిన వాళ్ళే కదా భయపడతారు. తప్పు ఉంది కాబట్టి ఆయన భయపట్టి ఇలా వాగ్దానాలు ప్రజలను మభ్యపెట్టడానికి, రెచ్చగొట్టడానికి ఇలాంటి వ్యతిరేకత అనేది ఆయన తీసుకొస్తున్నారు. దానికి మనం ఏం మాట్లాడతామండి? ఇంకా జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటిస్తున్నాను, నేను పథకాలు వెనక్కిపోయి ఈ సంవత్సర పాలనలో ఏమేమి లేదనేది ఈయన వాదన. జూన్ 12కి ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళ వాదన. ఎలా ఉంది నిజంగా వెన్నుపోటు దినోత్సవం దేనికి? అదే వెన్నుపోటు దినోత్సవం ప్రజలను మభ్య పెట్టడానికి. నేనున్నాను రాజకీయాల్లో, ఏదో ఇంకా చేస్తాను అనేది. కానీ ఆయన 5 సంవత్సరాలు ఇచ్చారు అవకాశం, 5 సంవత్సరాలు ఉపయోగించుకోలేదు కదా ఆయన. మరి అప్పుడు చేయలేని ఇంకా ఇప్పుడు ఏం చేస్తారండి ఆయన? ఇప్పుడు దేనికి అసలు? దేనికి? ఎవరు సపోర్ట్ కోసం ఆయన చేస్తున్నారు? దేనికి? ఎవరు వస్తారు సపోర్టు? మీ పార్టీలోనే మీకు చీలికలు వచ్చేసినాయి కదా, మరి మీకంటూ ఎవరు నిలబడతారు వచ్చి? దేనికి ఇలా మభ్య పెట్టడం? తప్పు చేస్తే తప్పించుకోవడం కష్టమేనంటారు. ఎవరికైనా కష్టమే కదండి. తప్పు చేసిన వాళ్ళు ఎవరికైనా కష్టమే. సామాన్యులకైనా అదే ఇది, ఉన్న వాళ్ళకైనా ఇది. రాజకీయ నాయకులు ఎవరూ తప్పించుకోలేరండి. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఎవరైనా ఇది అవ్వాల్సిందే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.